హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నిన్న బిగ్ బాస్లో నామినేషన్స్ కంటిన్యూ అయ్యాయి. ఈ సీజన్లో నామినేషన్స్ ఒక్క రోజులో అయిపోవట్లేదు, ఒక్క ఎపిసోడ్లో సరిపోవట్లేదు అనమాట. అంత గట్టిగా వాదించుకుంటున్నారు కంటెస్టెంట్స్. సో అందుకనే 2 ఎపిసోడ్లు పెడుతున్నారు. నిన్న ఏం జరిగిందంటే నామినేషన్స్ కంటిన్యూ అయ్యాయి. ఫస్ట్ ప్రేరణ వచ్చింది. ప్రేరణ వచ్చి నిఖిల్ని నామినేట్ చేసింది. సండే రోజు కరెక్ట్ టైంకి బ్రేక్ఫాస్ట్ రెడీ చేయలేదంట. ఫస్ట్ బేబక్క చేస్తా అని చెప్పిందంట. నిఖిల్తో గొడవ అయ్యేసరికి నేను చెయ్యను, ఇంకా నా వల్ల కాదని చెప్పిందంట. సో దానివల్ల సీత చేసిందంట తర్వాత ఫుడ్డు, కానీ బ్రేక్ఫాస్ట్ మాత్రం లేదంట ఆ రోజు. సో ఆ కారణంగా నిఖిల్ని నామినేట్ చేసింది. అయితే నిఖిల్ అది యాక్సెప్ట్ చేశాడు. అక్క లేదు కాబట్టి నేను ఆమెను బ్లేమ్ చేయదలుచుకోలేదు, కానీ ఆ రోజు లేట్ అయింది కరెక్టే. కానీ నేను ఇన్ని రోజుల నుంచి కిచెన్ మేనేజ్ చేసుకుంటూ వస్తున్నాను, అదంతా వదిలేసి ఓన్లీ సండే రోజు మాత్రం చూస్తున్నావు. ఆ రోజు అందరూ రెడీ అయ్యే హడావిడిలో ఉన్నారు, అందుకే వంట చేయడం కుదరలేదు అన్నట్టు చెప్పాడు. తర్వాత ప్రేరణ సీతను నామినేట్ చేసింది. నువ్వు ఏదైనా సరే ఫస్ట్ నేను చెప్పేది విను, మధ్యలో మాట్లాడకు అని చెప్పేసి ఇంకా డస్ట్బిన్ మ్యాటర్ గురించి చెప్పింది. నీకు టాస్క్ మీద క్లారిటీ లేదు, నువ్వు ఎందుకంత పర్సనల్గా తీసుకుంటున్నావు ఆ విషయాన్ని, ఆ డస్ట్బిన్లో బాటిల్ వేసి మళ్ళీ తీసిపెట్టిన విషయాన్ని. మేము ఏదో ఫన్ వేలో చేసుకున్నాము, నీకు నిజంగానే టాస్క్ మీద క్లారిటీ లేదని చెప్పింది. అంతకుముందు సోనియా చెప్పింది సీతకు టాస్క్ మీద క్లారిటీ లేదు, అంత పర్సనల్గా తీసుకొని ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదని. సో అదే పాయింట్ ప్రేరణ చెప్పింది. అయితే సీత ఇక్కడ కౌంటర్ ఇచ్చింది ప్రేరణకి. మరి నువ్వు అలా ఫన్ వేలో చేసి ఉంటే నీకు అంత ప్రాబ్లం లేకపోతే, నువ్వు డస్ట్బిన్లో చేతి పెట్టింది నువ్వు కదా, మరి అలా తీసుకున్నప్పుడు నీ టవల్ ఏదో పొరపాటున ఆదిత్య అన్న తుడుచుకున్నాడు తెలియక, కన్ఫ్యూజ్ అయ్యి, అది ఉతుక్కొని వాడుకోవచ్చు కదా, దానికి ఎందుకంత గొడవ చేసినావు అని అడిగింది. సో దానికి ప్రేరణ ఏం ఆన్సర్ చేయలేకపోయింది. సో ఎవరి పర్సనల్ ఎమోషన్స్ వాళ్ళకు, ఎవరి పర్సనల్ ఒపీనియన్స్ వాళ్ళకు ఉంటాయి అని చెప్పేసి సీత అనింది. సో దానికి ఇంకా ప్రేరణ ఏం ఆన్సర్ ఇవ్వలేదు. నెక్స్ట్ పృథ్వీ వచ్చేసి నిఖిల్ని నామినేట్ చేశాడు. పృథ్వీ వచ్చేసి నిఖిల్ని నామినేట్ చేయాలనుకున్నా కానీ చేయట్లేదు అని చెప్పేసి మణికంఠన్ నామినేట్ చేశాడు. నువ్వు మీ క్లాన్లో వండుకుంటూ పక్క టీం, పక్క క్లాన్ చీఫ్ నైనికాకి నేను మీ టీంకి వస్తానని అడిగావు నీ సర్వైవల్ కోసం. అలా చేయడం నాకు ఎందుకో బ్యాక్ స్టాప్ లాగా, చీటింగ్ లాగా అనిపించింది. మీ క్లాన్ని ఎందుకో నువ్వు మోసం చేసినట్టు అనిపించింది, అది నాకు నచ్చలేదు, అందుకని నామినేట్ చేస్తున్నా అని చెప్పాడు. దీనికి మణికంఠ వచ్చేసి ఇక్కడ గేమ్ అంతా సర్వైవల్ గేమే, సర్వైవల్ కోసం ఏదైనా చేయొచ్చు, నేను అందుకే అడిగాను అని చెప్పేసి చెప్పాడు. వాళ్ళిద్దరికీ క్లారిటీ ఉంది, వాళ్ళిద్దరికి కూడా తెలుసు నేను అడిగినా అని చెప్పేసి అని అన్నాడు. తర్వాత నైనిక చీఫ్గా ఫెయిల్ అయింది అని చెప్పాడు. ఎందుకంటే మీరు సరిగా ఆడట్లేదు, మేము చెప్పిన పనులు చేయట్లేదు, మేము టాస్క్ ఆడి లగ్జరీ గెలుచుకున్నాం, మేము ఏది చెప్తే అది చేయాలి, కానీ మీరు చేయట్లేదు కరెక్ట్గా అని చెప్పాడు. సో దానికి నైనిక మేము చేయాలనిపిస్తే చేస్తాం, లేకపోతే లేదు, మేమేమి మీకు ఇక్కడ పని చేయడానికి లేము అన్నట్టు చెప్పింది. సో నేను కప్పు అక్కడ వదిలేస్తే తీయలేరు, ప్లేట్ వదిలేస్తే తీయలేరు అని ఈయన చెప్తున్నాడు. దానికి నైనిక అవును మేము చేయాలనిపిస్తే చేస్తాం, లేకపోతే లేదు అని డిఫెండ్ చేసుకుంది. సో నైనిక నామినేట్ చేశాడు. తర్వాత నిఖిల్ అండ్ సోనియా డిస్కషన్ పెట్టారు. నిఖిల్ విష్ణుప్రియ మాట్లాడుకుంటున్నారు అదే విషయం, మీ ఇద్దరి మధ్యలో ఏముందని చెప్పేసి సోనియాను విష్ణుప్రియ అడిగింది కదా, ఆ విషయం గురించి మాట్లాడుకుంటున్నారు. మీరు మాట్లాడుకున్నప్పుడు ఎక్కడ ఏం జరిగిందో నాకు తెలీదు, అదేదో అయిపోయింది, ఆ విషయాన్ని పట్టుకొని ఇంకా లాగుతున్నారు, అది అక్కడికి ఆపేస్తే మంచిది అని చెప్పేసి నిఖిల్ చెప్తున్నాడు విష్ణుప్రియకి. ఆ తర్వాత నిఖిల్ వెళ్ళి సోనియాతో మాట్లాడుతున్నాడు. సోనియా అంటుంది ఈ పిల్ల మంచిదా పిచ్చిదా అర్థం కావట్లేదు అని చెప్పేసి విష్ణుప్రియ గురించి అంటుంది. అయితే నిఖిల్ అంటున్నాడు ఆమెకు గేమ్ మీద క్లారిటీ లేదు, అసలు పర్సనల్ ఏదో గేమ్ ఏదో తెలియట్లేదు అని చెప్పేసి నిఖిల్ అంటున్నాడు. తర్వాత నామినేషన్స్కి మళ్ళీ వచ్చారు. మధ్యలో బ్రేక్స్ తీసుకుంటున్నారు, అన్ని గంటలు నిలబడి నైట్ 12 అయిపోయింది వాళ్ళ నామినేషన్స్
అయిపోయేసరికి మధ్యాహ్నం 3 4 స్టార్ట్ చేస్తే ఈవినింగ్ నైట్ 12 అయిపోయింది. సో అన్ని గంటలు నిలబడి నామినేషన్ చేసుకొని అరుచుకొని ఆర్గ్యుమెంట్స్ చేసుకుంటున్నారు వాళ్ళు. సో మధ్యలో అప్పుడప్పుడు బ్రేక్స్ తీసుకుంటున్నారు. సో ఇప్పుడైతే మళ్ళీ నెక్స్ట్ నబీల్ వచ్చాడు. నబీల్ వచ్చేసి నిఖిల్ని నామినేట్ చేశాడు. మీ టీంలో ఉన్న బేబక్క నాకు నచ్చలేదు నా చీఫ్ అని చెప్పేసి బ్యాన్ తీసేసి వేరే దాంట్లోకి వెళ్ళిపోతాను అనింది, అంటే నువ్వు చీఫ్గా ఫెయిల్ అయినట్టు నాకు అనిపిస్తుంది అని చెప్పాడు. అయితే దానికి నిఖిల్ ఎవరు పర్సనల్ గొడవలు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళిద్దరి మధ్యలో సోనియా అండ్ బేబక్క మధ్యలో వాళ్ళ పర్సనల్ దాంట్లోకి పోయి నేను సార్ట్అవుట్ చేయడం నాకు నచ్చదు, వాళ్ళ ఇష్టం అని వదిలేసాను నేను. సో నువ్వు చీఫ్గా ఫెయిల్ అయ్యాను అనుకుంటే ఓకే, నేను దానికి యాక్సెప్ట్ చేస్తానని చెప్పాడు. ఆ తర్వాత నబీల్ వచ్చేసి పృథ్వీని నామినేట్ చేశాడు. నువ్వు కేర్లెస్గా ఉంటున్నావు, ఇర్రెస్పాన్సిబుల్గా ఉంటున్నావు, అసలు ఏం పనులు చేయట్లేదు అని చెప్పాడు. ఇప్పుడు అంటే లగ్జరీ వచ్చింది ఓకే, కానీ అంతకుముందు కూడా నువ్వు అసలు ఏ పని చేయట్లేదు, హౌస్ రూల్స్ అన్ని బ్రేక్ చేస్తున్నావు, ఎక్కడ పడితే అక్కడ షూస్ పెడుతున్నావు, కప్స్ పెడుతున్నావు, తీయట్లేదు అన్నట్టు చెప్పాడు. సో నబీల్ వచ్చేసి నిఖిల్ అండ్ పృథ్వీని ఇద్దరిని నామినేట్ చేశాడు. తర్వాత నైనిక వచ్చేసి ప్రేరణని నామినేట్ చేసింది. ఇక్కడ వీళ్ళిద్దరూ చాలా సాఫ్ట్గా మాట్లాడుకున్నారు, అరుచుకున్నది లేదు ఏం లేదు, మంచి ఫ్రెండ్స్ అనుకుంటా వీళ్ళు. సో ప్రేరణ, నువ్వు ఆ డస్ట్బిన్ మ్యాటర్ గురించి నువ్వు అలా కాదు, నువ్వు చాలా మంచిదానివి, నీ లోపల ఆ సాఫ్ట్ సైడ్ ఉంది, కానీ నువ్వు ఒక గేమ్ కోసం నువ్వు అలా మారొద్దు అని చెప్పింది. ఇక్కడ ప్రేరణ కొంచెం ఎమోషనల్ అయింది కదా, నీకు తెలుసు కదా నా గురించి, అలా చేశానంటే ఏదో ఫన్గా గేమ్ కోసం చేశానని అర్థం చేసుకోవచ్చు కదా అందరూ, దానికి ఎందుకంత సీరియస్గా తీసుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసింది. సో నైనిక అయితే నామినేట్ చేసింది, ఆ కలర్ పోసింది. తర్వాత పృథ్వీని నామినేట్ చేసింది. మీరు అసలు ఎక్కువ ఇన్వాల్వ్ గారు, సేఫ్గా గేమ్ ఆడతారు, ఎక్కడ అవసరమో అంతే చేస్తారు, అంతకంటే ఎక్కువ ఒక్క అడుగు కూడా ముందుకు వేయరు, అంటే కొంచెం కూడా ఇన్వాల్వ్మెంట్ ఇంకా ఎక్కువ ఉండదు, ప్రతిదాని ఇనిషియేషన్ అనేది ఉండదు, మీకు మీరు చాలా ఒక కంఫర్ట్ జోన్లో ఉంటారు, అందులో నుంచి బయటికి రావట్లేదు, హ్యాపీగా మీది మీరు ఎంజాయ్ చేస్తున్నారు అని చెప్పింది. కంఫర్ట్ జోన్లో ఉంటున్నారు, సేఫ్గా ఆడుతున్నారు అని చెప్పింది. సో నేను ఎక్కడ చేయలేదు చెప్పు అని చెప్పి పృథ్వీ అడుగుతున్నాడు. ఇప్పుడు మాకు లగ్జరీ వచ్చింది, నేను ఏం పని చేయాలి అంటే, ఇప్పుడు కాదు ఎప్పుడైనా సరే నువ్వు ఎంత అవసరమో అంతే మాట్లాడుతావు, ఏ విషయాల గురించి నువ్వు అక్కడే ఉన్నా నువ్వు మాట్లాడవు, నువ్వు అసలు ఇన్వాల్వ్ కావు అన్నట్టు చెప్పింది. ఆ తర్వాత నిఖిల్ వచ్చేసి ప్రేరణని నామినేట్ చేశాడు. ప్రేరణని పిలవగానే ఆ డస్ట్బిన్ మ్యాటరా అని అడిగింది. ప్రతి ఒక్కరూ అదే చెప్పి అందులో అంతకుముందు 2 రోజుల ముందు నుంచి జరుగుతున్న గొడవ, డస్ట్బిన్ గురించి సీత ఈమె మధ్యలో గొడవ జరిగింది. సో దానివల్ల ఆమెకు చిరాకు వచ్చేసింది. సో డస్ట్బిన్ మ్యాటరా అని అడిగింది. అక్కడ పక్కన అందరు నవ్వారు. అది చేసిన తర్వాత, అంత గొడవ అయిన తర్వాత ప్రేరణ వెళ్ళి నిఖిల్ని అడిగిందంట. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్, బయట తెలుసు కాబట్టి నేను చేసింది తప్ప అని అడిగిందంట. అయితే నువ్వు చేసింది తప్పో కరెక్టో నీకు క్లారిటీ ఉండాలి, వచ్చి నన్ను అడిగావంటే నీకు కరెక్ట్ స్టేట్ ఆఫ్ మైండ్ లేదు అని నిఖిల్ అన్నాడు. సో ఒక ఫ్రెండ్ కాబట్టి ఒపీనియన్ అడిగాను నేను, అది కూడా తప్ప, అయితే ఇప్పటి నుంచి ఏది అడగొద్దా అని చెప్పేసి ప్రేరణ కొంచెం కోపం వచ్చింది ఆమెకు. ఫ్రెండ్షిప్లో ఒపీనియన్ అడగడం కూడా తప్పైపోయింది అని చెప్పేసి. ఆ తర్వాత పృథ్వీని సేమ్ రీజన్, నైనిక చెప్పిన రీజన్తోనే నిఖిల్ నామినేట్ చేశాడు. అదే నువ్వు సేఫ్గా ఆడుతావు, నీ కంఫర్ట్ జోన్లోనే ఉంటావు, అందులో నుంచి బయటికి రావు, స్ట్రెచ్ చేయవు అసలు నీ ఎనర్జీని అని చెప్పాడు. టాస్క్లు ఎంత అవసరం అంతే చేసి, పని ఓన్లీ నీకు చెప్పిన పని మాత్రం చేస్తావు, అంతకుమించి ఒక్క పని కూడా చేయవు, ఏదన్నా చెయ్యాలా అని కూడా అడగవు, నీ కంఫర్ట్ జోన్లో నువ్వు ఉంటావు, నువ్వు సేఫ్గా ఆడతావు అని చెప్పేసి నిఖిల్ పృథ్వీని నామినేట్ చేశాడు. అయితే వీళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ అంట. సో అబ్బాయిని నామినేట్ చేద్దాం అనుకున్నాడంట నిఖిల్ యాక్చువల్లీ, కానీ వద్దనుకొని మళ్ళీ ఈ కరెక్ట్ రీజన్స్ లేక పృథ్వీ అయితే ఆల్రెడీ నామినేట్ అయ్యాడు, అర్థం చేసుకుంటాడు అనుకొని పృథ్వీని నామినేట్ చేశాడంట. కానీ పృథ్వీ చాలా ఫీల్ అయ్యాడు.
సో నామినేషన్స్లో మణికంఠ, ప్రేరణ, పృథ్వీ, ఆదిత్య, నిఖిల్, సీత, శేఖర్ భాష, నైనిక ఉన్నారు ఫస్ట్. అయితే యష్మికి స్పెషల్ పవర్స్ ఇచ్చాడు, బిగ్ బాస్. నువ్వు అందరికంటే ఎక్కువ మంది ఉన్న క్లాన్కి చీఫ్కి కాబట్టి నీకు ఒక స్పెషల్ పవర్ ఇస్తున్నా అని చెప్పేసి నామినేట్ అయిన వాళ్ళలో నుంచి ఒకరిని సేవ్ చేయొచ్చు, అలాగే నామినేట్ కాని వాళ్ళని ఒకరిని డైరెక్ట్గా నామినేట్ చేయొచ్చు అని చెప్పాడు. సో ఇక్కడ యష్మి ప్రేరణను సేవ్ చేసింది. ప్రేరణని అందరూ అనవసరంగా అంటున్నారు, మేము అందరం డిస్కస్ చేసుకొని చేసిన ఫన్ వేలో చేసాము. అది కొంతసేపు ఆట పడిద్దాం, మాకు గెలుచుకున్నాము, మాకు లగ్జరీ వచ్చింది, అదే చూపిద్దామని అనుకున్నాం, కానీ అందరూ ప్రేరణ అన్ని అనవసరంగా మాటలు అంటున్నారు అని చెప్పి ప్రేరణని సేవ్ చేసింది. విష్ణుప్రియని నామినేట్ చేసింది. యష్మి వచ్చేసి విష్ణుప్రియని నామినేట్ చేసింది. మేము లగ్జరీ గెలుచుకొని మీకు టాస్క్లు ఇచ్చినప్పుడు నువ్వు అది స్పోర్టివ్గా తీసుకోకుండా ఏడ్చావు, నేను ఇక్కడికి పనులు చేయడానికి రాలేదని చెప్పేసి. అది నాకు నచ్చలేదు. మేము పర్సనల్గా ఏదో మీతో పనులు చేయించుకోవాలని కాదు, అది టాస్క్, అందుకే మేము అలా చేసాము. కానీ నువ్వు అది తీసుకోలేకపోయావు, చాలా పర్సనల్గా తీసుకొని ఫీల్ అయ్యావు, ఏడ్చావు అని కూడా చెప్పారు మా వాళ్ళు నాకు. అందుకనే నేను నామినేట్ చేస్తున్నా అని చెప్పింది. అయితే దానికి విష్ణుప్రియ, నేను ఏ సీజన్లో చూడలేదు ఇలాంటి టాస్క్లు, ఇలా పనులు చేయించుకోవడం, అందుకని నాకు ఎలా రియాక్ట్ కావాలో అర్థం కాలేదు. సో అందుకనే నేను బిగ్ బాస్ని అన్నాను డైరెక్ట్, మిమ్మల్ని కాదు, ఇది కరెక్ట్ కాదు. ఒక 10 మంది 12 మంది చేసే పని 5 మందికి అప్పగించడం కరెక్ట్ కాదని చెప్పి నేను బిగ్ బాస్తో మాట్లాడుకున్నాను, మిమ్మల్ని ఏం అనలేదు అని చెప్పేసి విష్ణుప్రియ చెప్పింది. సో మొత్తానికైతే విష్ణుప్రియ నామినేట్ అయింది. తర్వాత వీళ్ళు డిస్కస్ చేసుకుంటున్నారు. నిఖిల్ అండ్ సోనియా, పృథ్వీ అర్థం చేసుకుంటాడు అనుకున్నా, కానీ వాడు చాలా ఫీల్ అయ్యాడు అని చెప్పేసి నిఖిల్ చెప్తున్నాడు. నాగమణికంట నిఖిల్ మాట్లాడుకుంటున్నారు. సో దాని గురించే పృథ్వీని నామినేట్ చేసిన రీజన్ గురించి, ఎందుకు అలా చేసావని అడుగుతున్నాడు. ఈయన చెప్తున్నాడు. తర్వాత నయనిక వచ్చింది అక్కడికి. సో నయనికతో అంటున్నాడు, పోతే పోతాను, ఎలిమినేట్ అయితే అవుతాను, కానీ ఇట్లా ఫేక్గా ఉండడం, బయటి వాళ్ళు నన్ను ఫేక్ అనుకోవడం నాకు నచ్చట్లేదు, ఎలా వెళ్తుందో ఏమో తెలియదు బయటికి అని చెప్పేసి నిఖిల్ ఫీల్ అవుతున్నాడు బాగా. సో అప్పుడు నాగమణికంట అంటున్నాడు, ఏం మాట్లాడుతున్నారు మీరిద్దరూ టాప్ 10లో ఉంటారని నేను అనుకుంటున్నాను అన్నాడు. నిఖిల్ అండ్ నయనిక టాప్ 10లో ఉంటారని నాగమణికంట చెప్తున్నాడు. ఆ తర్వాత తెల్లారింది. నెక్స్ట్ డే రారా రకమ్మ ఆ పాటతో స్టార్ట్ అయింది. అందరూ ఎనర్జెటిక్గా డ్యాన్స్లు వేశారు. తర్వాత విష్ణుప్రియ అండ్ యష్మి డిస్కషన్ అనమాట. నేను ఏడ్చానని నీకు ఎవరు చెప్పారని అడుగుతుంది. నిజంగానే ఏడ్చింది ఆ రోజు విష్ణుప్రియ ఆ టాస్క్లు ఇచ్చినప్పుడు. నేను ఈ పనులు చెయ్యను అని చెప్పేసి. సో అది యష్మికి నీకెవరు చెప్పారంటే మా టీంలో వాళ్ళు ఎవరో చెప్పారు అని చెప్పి చెప్తుంది. అది నేను ఒకదాన్ని తీసుకున్న డెసిషన్ కాదు, మా టీం అందరూ సీత అండ్ నువ్వు ఇలా చేయడం కరెక్ట్ కాదని చెప్పి మేము మాట్లాడుకున్నాం, అందుకే సీత అప్పటికే నామినేషన్స్లో ఉంది కాబట్టి నేను వేసాను, ఏదో నా పర్సనల్ రీజన్స్తో కాదు, మా టీంలో ఉన్న అభిప్రాయాన్ని బట్టి నేను నిన్ను నామినేట్ చేశాను అన్నట్టు చెప్తుంది. ఆ తర్వాత మణికంఠ అండ్ సోనియా మాట్లాడుకుంటున్నారు అదే విష్ణుప్రియను అడల్టరీ అనడం గురించి. అయితే అడల్టరేటెడ్ కామెడీ అనేది కదా, దాని గురించి ఎందుకు అలా అన్నావు అని చెప్పి మణికంఠ అడిగితే, నేను మెల్లిగా మాట్లాడితే సాఫ్ట్గా మాట్లాడితే ఆమె అలానే కంటిన్యూ చేస్తుంది, నాకు అలాంటివి నచ్చవు, ఇంకోసారి చెయ్యవద్దు నా గురించి అని చెప్పడానికి అలా అన్నాను. నేను గట్టిగా చెప్తేనే వాళ్ళకి బాగా గుర్తుంటుంది, నా జోలికి రారు ఇంకోసారి అని చెప్పేసి నేను అలా అన్నాను అని సోనియా చెప్తుంది. తర్వాత నాగమణికంట, అక్క నువ్వే నాకు ఈ హౌస్లో అక్కవి దొరికినావు, ఎవరిని చూస్తే ఆ ఫీలింగ్ రాలేదు, నిన్ను చూస్తే ఆ ఫీలింగ్ వచ్చింది అని చెప్పేసి చెప్పాడు. సో సోనియా వెళ్ళి హగ్ చేసుకొని సో వీళ్ళిద్దరూ అక్క తమ్ముడు అయిపోయారనమాట. ఆ తర్వాత పృథ్వీ అండ్ సోనియా మాట్లాడుకుంటున్నారు. అడిగావా నువ్వు ఎందుకు చేశాడంట నిఖిల్ నిన్ను నామినేషన్ అని అడుగుతుంది. సో పృథ్వీ చెప్తున్నాడు కరెక్ట్ రీజన్స్ లేక
చేశాను, ఏమనుకోదు, అర్థం చేసుకుంటావు అనుకున్నాను అని చెప్పేసి చెప్పాడు. సారీ కూడా చెప్పాడు నాకు అని పృథ్వీ చెప్తున్నాడు. అయితే ఎందుకు నువ్వు ఇంత వీక్ అయ్యావు, ఎందుకు ఇలా మారిపోయావు నువ్వు అని పృథ్వీ అడిగాడంట నిఖిల్ని. ఆ విషయం వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. తర్వాత ఓం ఆదిత్య అండ్ నబిల్ డిస్కషన్ నామినేషన్స్ గురించి. అందరితో ఉండు, అందరితో బాగుండు, కానీ ఎవరు మాట వినకు, నీకు నచ్చిందే చెయ్యి, ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ కాకని చెప్పేసి ఓం ఆదిత్య నబిల్కి అడ్వైజ్లు ఇస్తున్నాడు అనమాట. చూడు వాళ్ళందరూ ఫ్రెండ్సే, పృథ్వీ అంత స్ట్రాంగ్ కంటెస్టెంట్, యష్మి పృథ్వీని సేవ్ చేస్తుంది అనుకున్నా కానీ ప్రేరణను నామినేట్ చేసింది. సో వాళ్ళు చాలా గ్రూప్ గేమ్ ఆడుతున్నారు, ఫ్రెండ్స్ ఆడుతున్నారు అన్నట్టు చెప్పాడు. తర్వాత రేషన్ గురించి అనౌన్స్మెంట్ వచ్చింది బిగ్ బాస్ నుంచి. మీరు ఇన్ని రోజులు హ్యాపీగా ఫ్రీగా దొరికింది, బాగా తిన్నారు, కానీ ఇప్పటి నుంచి మీ తిండి మీరు సంపాదించుకోవాల్సి ఉంటుంది అన్నట్టు అనౌన్స్ చేశాడు. వెంటనే ఇప్పుడు ఉన్న తినడానికి ఇంట్లో ఏమేమి ఉన్నాయో అన్నీ స్టోర్ రూమ్లో పెట్టండి అని చెప్పేసి అనౌన్స్మెంట్ చేశాడు. దాంతో అయ్యో అనవసరంగా తినలేదే, ఇప్పటివరకే తినాల్సిందే, ఆలు కర్రీ చేశాను తినలేదని చెప్పి నైనిక అంటుంది. ఇందాకే తిందామనుకున్నా తినలేదు అని చెప్పేసి అందరు ఫీల్ అయిపోతున్నారు. సో అన్నీ స్టోర్ రూమ్లో పెట్టారు, పెడుతూ కూడా అందరు తింటున్నారు అనమాట, ఒక్కొక్కటి తీసుకొని. సో అందరు మంచి ఆకలి మీద ఉన్నట్టున్నారు, మెల్లిగా తిందాంలే అని అనుకున్నట్టున్నారు, కానీ టైం ఇవ్వలేదు బిగ్ బాస్. దాంతో మళ్ళీ రిక్వెస్ట్ చేసినట్టున్నారు నిఖిల్ అండ్ ప్రేరణ ఇద్దరు. తింటాం బిగ్ బాస్, ప్రస్తుతానికైతే తిన్న తర్వాత స్టోర్ రూమ్లో పెడతామని రిక్వెస్ట్ చేసినట్టున్నారు. సో బిగ్ బాస్ తొందరగా కొంచెం టైం ఇస్తాను, తొందరగా తినేసి ఆ టైం అయిపోయే వరకు మిగిలినవన్నీ స్టోర్ రూమ్లో పెట్టాలని చెప్తున్నాడు. సో అందరూ ఎన్ని రోజులైందో తినక అన్నట్టు అందరూ ఎగబడిపోయి తినేస్తున్నారనమాట. సో ఎక్కువ టైం ఇవ్వలేదు వాళ్ళకి, వెంటనే హారన్ వచ్చేసింది. సో అందరూ తినుకుంటూనే ఇంకా పరిగెత్తుతున్నారనమాట. సో బిగ్ బాస్ మళ్ళీ అనౌన్స్మెంట్ చేశాడు, మీరు ఇలానే చేస్తే మీకు వచ్చిన ప్రైజ్ మనీలో నుంచి తగ్గుతుంది అని చెప్పేసి. సో అందరూ ఇంకా పరిగెత్తుకుంటూ వెళ్ళి స్టోర్ రూమ్లో పెట్టేశారు. నిఖిల్కి అండ్ ప్రేరణకు థ్యాంక్స్ చెప్తున్నారు, మీరు రిక్వెస్ట్ చేసినందుకే బిగ్ బాస్ మాకు కనికరించి ఫుడ్ ఇచ్చాడు అని చెప్పేసి. సో ఈ రోజు నుంచి మళ్ళీ ఫుడ్ కోసం యుద్ధం మొదలవుతుంది అనమాట, రేషన్ కోసం టాస్క్లు ఆడి గెలుచుకోవాల్సి ఉంటుంది. సో ఇంట్రెస్టింగ్గానే ఉంది. రేషన్ అయితే ఫ్రీగా దొరకట్లేదు, ప్రతి దానికోసం కష్టపడాల్సి వస్తుంది బిగ్ బాస్ హౌస్లో. సో యష్మి మరి క్లాన్ ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతుందో తెలీదు. ఫస్ట్లో ఆమెకు లక్కీగా వచ్చేసింది, ఏ టాస్క్ ఆడి గెలవలేదు. నిఖిల్ అండ్ నైనిక ఆమెను సెలెక్ట్ చేశారు, అనుకోకుండా చీఫ్ అయింది, అతిపెద్ద క్లాన్కి చీఫ్ అయింది. అది ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది, ఆమెకు నామినేషన్స్లో లేదు. ఇప్పుడు డైరెక్ట్ నామినేషన్ చేయొచ్చు, ఒకరిని సేవ్ చేయొచ్చు అని ఒక ఆఫర్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇంకా అది కంటిన్యూ అవుతూనే ఉంది. ఎన్ని రోజులు మళ్ళీ ఇలా ఆఫర్స్ ఇస్తాడో యష్మికి తెలియదు. సో ప్రస్తుతానికైతే ఇది నడుస్తుంది. లెట్స్ ఈరోజు రేషన్ కోసం టాస్క్లు ఆడుతున్నారు, ఎలా ఉంటుందో. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.